Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయగలమా లేదా అనే ఆలోచనతో స్టిల్ ఇప్పటికీ ఫిల్మ్ మేకర్స్ ఉంటూ ఉంటారు. ఎందుకంటే మీరు అలా అనుకోవడం తప్పు కానే కాదు. ఎందుకు అంటే అసలు బడ్జెట్లు పెట్టి చిన్న బడ్జెట్లే కానివ్వండి, 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి సినిమాలు చేసే ఆ ప్రాసెస్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురైపోయి ఆ సినిమాలు ఆగిపోతూ ఉన్నాయి. లక్షలు కోట్లు పెట్టిన సినిమాలే ఆగిపోతూ ఉంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అలా సినిమాలు ఎలా చేయగలం మనము? అసలు అయ్యే పనేనా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ మార్క్‌లో ఉంటారు. మీ ఆలోచనలు తప్పు కానే కాదు. ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పనులు మనం చేస్తున్నాము అంటే చాలా వింతగా ఉంటది. ఖచ్చితంగా చాలా వింతగా ఉంటది. చాలా మంది షాకింగ్‌గా చూస్తుంటారు. ఈడు ఏకంగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో 'గండా' అనే సినిమా 5 సంవత్సరాలు చేశాడు. మేమెన్ని సంవత్సరాలు చేయాలనో అనే ఆలోచన ఉంటది. ఆ 5 సంవత్సరాలు చేయడానికి రీజన్ ఏంటి? ఖచ్చితంగా చాలా కష్టంగా చేశాం. 100% ఒప్పుకుంటాను నేను. కానీ దానికి ఆ టైంలో 'గండా' చేసే టైంలో నాకు ఏ దారి లేదు. ఎవ్వరు సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్ లేకుండా నేను దూకేశాను. చేయగలమనే కాన్సెప్ట్ నమ్మి నేను దూకేశాను. నా ఐడియాని నమ్మి నేను దూకేశాను. దూకిన తర్వాత నన్ను నమ్ముతూ వచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కావచ్చు, వాళ్ళందరూ వాలంటరీగా వచ్చారు. వాళ్ళందరిని గ్యాదర్ చేసుకోవడం ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంటే పూర్తిగా మనం ఎదురుగా అంత చీకటుంది. ఆ చీకట్లో వెళ్ళాలి అంటే మనమే రాళ్ళు, రప్పులు, కొండలు అన్నీ ఉంటాయి. వాటిని తోసుకుంటూ, దొబ్బుకుంటూ ముళ్ళుంటాయి, కంపలుంటాయి. వాటన్నిటిని తోసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి టైం పట్టింది 5 సంవత్సరాలు. అంత ఈజీ కానే కాదు స్టార్టింగ్ స్టేజ్‌లో. కానీ ఇప్పుడు దాన్ని నేను ఈజీ చేసేసాను. మీకు ఏదైనా గూడా అక్కడ చిన్న నొప్పి తగిలినా గూడా, చిన్న ఇబ్బందున్నా గూడా, "ఏయ్! నేనున్నాను. అలా కాదు ఇలా చేయండి" అని చెప్పేసి చెప్పడానికి నేను గైడెన్స్ ఉన్నాను. ఇంకేంటి హ్యాపీ గదా! మీకు ఏ చిన్న సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ఇబ్బందులు పడుతున్నారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మీకు గ్యాదర్ కావట్లేదు. ఈసీ ఉంది గదా! సింపుల్‌గా అన్నా ఈ ప్రొడక్షన్‌లో నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఇది ఉందంటే ఇమ్మీడియేట్ వీడియో పడిపోద్ది. మీ కాంటాక్ట్ నంబర్‌తో. డైరెక్ట్‌గా మీకు అప్రోచ్ అయిపోతారు ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు. అప్పుడంటే ఈసీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతోంది 'గండా' టైంలో. అక్కడ ఎవరి సపోర్ట్ లేదు. అన్నీ నేనే. అండా, దండ అన్నీ నేనే. ఈసీ మొత్తం నేనే అయిపోయి, ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. నాకిప్పటికీ గుర్తుంది. రైటర్స్ కావాలంటే పొలోమనొచ్చారు. 40, 50 మంది రైటర్స్ వచ్చారు. వాళ్ళలో చివరికి మిగిలింది ఒకే రైటర్ మిగిలారు. ఒకే ఒక్క రైటర్ మిగిలారు. కంటిన్యూ‌గా. చక్రవర్తి గారనే ఒక రైటర్ చివరి వరకు ఉన్నారు నాతో. 40, 50 మందిలో ఒక రైటర్ ఉన్నారంటే ఊహించుకోండి. అంటే మధ్యలో ప్యాషన్ అని వస్తారు. ఆ ప్యాషన్ కాస్త ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ రకరకాల ఫైనాన్షియల్ కండిషన్స్ అలా, 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 అలా డ్రాప్ అయిపోయి వాళ్ళు అమ్మ! మేము చేయలేము. మేమున్న పరిస్థితిలో రాలేము అని చెప్పేసి డ్రాప్ అవుతూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్స్ స్టిల్ ఇప్పటికి కూడా ఉంటాయి. వచ్చేవాళ్ళు వస్తుంటారు. పోయేవాళ్ళు పోతుంటారు. ఒక పక్క నేను అనౌన్స్‌మెంట్ ఇస్తూనే ఉంటాను కదా! కంటిన్యూ‌గా మీకు అప్డేట్‌లు వస్తూనే ఉంటాయి. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ వస్తుంటాడు. వన్స్ మీరేంటంటే సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే ఆహ్, అంటే లెంగ్తీ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా అగ్రిమెంటేషన్ ఉంటది. అగ్రిమెంటేషన్‌లో మీరు ముందే చూసుకోవాలి. మీ ఎన్విరాన్మెంట్, మీ కండిషన్స్ అన్నీ చూసుకొని, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మేము ఎంటర్ కాగలమా లేదని ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సుంటది. వన్స్ మీరు అగ్రీమెంట్ చేశారంటే చచ్చినట్టు ఖచ్చితంగా రావాల్సిందే. తప్పదు. మీకు కష్టమైనా రావాల్సిందే. మీ కమిట్మెంట్ లాగే ఉండాలి. అలా ప్లాన్ చేసుకుంటూ ప్రతి చోట నేను టర్మ్స్ అండ్ కండిషన్స్, అగ్రీమెంట్స్ ఇవన్నీ ప్లాన్ చేయడానికి రీజన్ అది. ఎవ్వరు తప్పించుకోలేరు. ఎందుకంటే మీ ప్యాషన్ మీకోసమే గదా! మీరు డెవలప్ కావడానికే గదా! విత్ రూల్స్‌లో ఉండాలి. బాధ్యతగా రావాలి. బాధ్యతగా వర్క్ చేసుకుంటూ వెళ్తుండాలి. అలా ప్లాన్ చేసుకుంటూ జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఎవ్వరైనా సినిమాలు చేయొచ్చు. ప్రతి చోట నా సపోర్ట్ ఉంటది. అడుగడుగునా నా సపోర్ట్ ఉంటది. వన్స్ మీరు మీ టీము, మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఈసీలో ఫైనలైజ్ అయిపోయిందంటే అడుగడుగునా నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. మీరు పడిపోతున్నారంటే సో, చేయబట్టి పైకి లేపి ఇలా కాదు ఇలా వెళ్ళండి అని చెప్పేసి గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. కంటిన్యూ‌గా సినిమాలు జరుగుతూనే ఉంటాయి. 5 సంవత్సరాలు గండా పట్టింది గదా! నాకు తెలిసినంత వరకు సంవత్సరానికి ఎన్ని సినిమాలవుతాయో మీరు చూస్తురు. లైవ్‌లో మీరు చూదురు. కంటిన్యూ‌గా డైరెక్టర్లకి వస్తున్న డైరెక్టర్లందరికీ ప్రాజెక్ట్‌లు టీమ్‌లు ఫస్ట్ స్టేజ్‌లో ఎలా ఉంటదంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో డైరెక్ట్‌గా ఒక డైరెక్టర్ వచ్చేసి సార్ అసలు నా దగ్గర స్క్రిప్ట్ ఉంది. నేను సినిమా చేస్తానంటే ఇవ్వలేం. ఎందుకంటే ఆల్రెడీ మాతో నమ్మకంగా పనిచేసే వాళ్ళుంటారు.
వాళ్ళు సినిమా చేయగలరా లేదనే కెపాసిటీ మాకు క్లారిటీగా ఉంటుంది చేయగలరా లేదా అనేది. అలాంటి టీమ్స్‌కి ఫస్ట్ ఇవ్వడం జరుగుతది. ఇప్పుడు మనం అనౌన్స్‌మెంట్‌ల ఆ విధంగానే జరగబోతున్నాయి ఫస్ట్ స్టేజ్‌లో. మీరు ఈసీలో ట్రావెల్ అయిపోయి ఈసీలో వచ్చేసేయండి. మీరు కొత్త వాళ్ళు ఎవరో తెలియదు. సినిమా చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఈసీలోకి వచ్చేయండి. ఈసీతో ట్రావెల్ అవ్వండి. ట్రావెల్ అయితే మీరేంటో తెలుస్తది. మీరు కెపాసిటీ ఏంటో తెలుస్తది. అసలు టీమ్‌ను హ్యాండిల్ చేయగలరా లేదా తెలుస్తది. ఇవన్నీ చూసుకొనేసి మీకు ఈసీ ఆటోమేటిక్‌గా మీరు హ్యాండిల్ చేయగలరనే క్లారిటీ వచ్చిందనుకో, ఆటోమేటిక్‌గా ఈసీ ఒక ప్రాజెక్ట్ అప్పజెప్పేస్తది. సో, మీరు ఆ టైంలో మీకు ఈసీ ఇచ్చే సపోర్ట్ ఎవ్వరు ఇవ్వరు. వన్స్ ఫైనల్ అయిపోతే. ఫైనల్ కాకముందే ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మీరిప్పుడు ఎగ్జాంపుల్ మీకు ప్యాషన్ ఉందబ్బా! అన్నీ ఉన్నాయి. స్క్రిప్ట్ ఉంది. అన్నీ ఉన్నాయి. మీకు ఆర్టిస్టులు, టెక్నీషియన్ లేరు. ఎక్విప్‌మెంట్ లేదు. ఏమీ లేకుండా ప్రతిదీ ఈసీ మీద డిపెండ్ అయిపోతే ఎలా అవుతది? ఒక డైరెక్టర్ అన్నప్పుడు చాలా డిపార్ట్‌మెంట్స్ హ్యాండిల్ చేసుకోగలగాలి. ఇవన్నీ నేను చేసుకోగలను. మీరు జస్ట్ నాకిచ్చే సపోర్ట్ ఇది ఇస్తే చాలు సినిమా అయిపోతుంది అనుకుంటే ఆ లెక్క వేరే ఉంటది. అన్నీ మీరే చేయండి అని చెప్పేసి ఇలా కూర్చొని నా దగ్గర స్క్రిప్ట్ మాత్రమే ఉంది. అన్నీ నా దగ్గరకొస్తే సినిమా చేస్తా. లేకపోతే చేయలేను అనుకునే వాళ్ళు రావద్దండి. ఎందుకంటే మిమ్మల్ని కూర్చోబెట్టి సినిమాలు చేయించే పరిస్థితి ఈసీలో ఉండదు. మీ దగ్గర కెపాసిటీ ఉండాలి. మీరు సినిమాలు చేయగలగాలి. సో, ఏవైనా మీరు చేయలేనివేటి ఈసీ చూసుకుంటుంది తప్ప, మొత్తం ఈసీనే చూసేసి మీరు సినిమా యాక్షన్ కట్ అని చెప్పేసి ఇక్కడే కూర్చుంటాను నేను. కూర్చున్న చోట లేవనని చెప్పేసి అనుకున్న వాళ్ళు, దయచేసి అలాంటి బద్ధకస్తులు అంటాను నేను. అలాంటి వాళ్ళని బద్ధకస్తులనే అంటాను. అలాంటి బద్ధకస్తులు ఈసీకి రావద్దండి. సో, ప్యాషన్ ఉండాలి. ఆ బర్నింగ్ కనపడాలి. ఎప్పుడెప్పుడు సినిమా ఇండస్ట్రీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే కసి ఉండాలి. అలాంటి కసి ఉన్న డైరెక్టర్స్ రండి. సో, ఫస్ట్ స్టేజ్‌లో మీకంటూ ఒక టీమ్ ఉండాలి. ఒక డైరెక్టర్ ఉండాలి. ఆ డైరెక్టర్‌కి టీమ్ ఉండాలి. టీమ్‌తో పాటు ఏవైనా కూడా మీరు పోస్ట్ ప్రొడక్షన్ కంఫర్టబుల్‌గా చేసుకునే కేపబిలిటీ మీ దగ్గర ఉండాలి. సో, అవి మీరు చేసుకోవాలనుకుంటే మీకు ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కావచ్చు. ఇదంతా కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా మీకు ఈసీ సపోర్ట్ చేస్తుంది. ఈసీలోనే మీరు సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. లక్షణంగా ఈసీతో ట్రావెల్ అవ్వచ్చు. ఎన్ని సినిమాలైనా చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకంటూ ఒక టీమ్ ఉంది. టీమ్ ఎఫర్ట్ ఉంది. మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు ఇవన్నీ ప్లాన్ చేసుకునేసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫైనల్‌గా మాకు కావాల్సిందంటే పబ్లిసిటీ కావాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఈసీ నుంచి ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తే అంటే కొంతమంది మా దగ్గర చాలామందున్నారు. ఏవైనా కూడా ఆహ్, ఆహ్, చిన్న చిన్న క్యారెక్టర్స్ కావచ్చు. ఇవన్నీ ఏమన్నా కొంచెం ఫిల్ చేసుకోవాలనుకుంటే ఈసీ సపోర్ట్ ఉంటే మేము సినిమాలు చేసేస్తాం అనుకునే వాళ్ళు లక్షణంగా రండి. మీకు ప్రతిసారి ఏం చేస్తున్నారంటే కొందరు టీము కెమెరా మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. కెమెరాలు ఇంకా ఏంటి సోషల్ మీడియా ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత, ఇంత క్వాలిటీ మొబైల్స్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా కెమెరాల గురించి ఆలోచించేయేంటి? సింపుల్‌గా మీకు కెమెరా కావాలంటే మీ చేతిలో మొబైల్ చాలు. మీరు సినిమా చేయాలంటే. 4K రెజల్యూషన్‌లో మీ చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఇంకా కెమెరాలేంటి? సో, దాంట్లో మీకు జీబీ ఎంత ఉంది అనేది చూసుకోండి. 8 జీబీ, 4 జీబీ అని పెట్టుకోకుండా మినిమమ్ కంఫర్టబుల్ 60-70 జీబీ ఉందనుకుంటే మీరు సినిమా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫుటేజ్ హార్డ్ డిస్క్‌లోకి తీసుకునేసి మరలా దాన్ని రీసెట్ చేసుకునేసి సినిమాలు కంటిన్యూ చేసుకోవచ్చు. అదేగా నాకు కెమెరానే కావాలని కూర్చోవద్దండి. మీరు సినిమా జేయాలి. సినిమా చేయాలి, ప్లానింగ్ ఉండాలి అనుకుంటే మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. సో, అలా మంచి టీమ్ ఉండి, ఎఫర్ట్ ఉండి, పోస్ట్ ప్రొడక్షన్ చేయగలిగి ఉండి, సో, ఇన్ కేస్ ఆర్టిస్టు, టెక్నీషియన్‌లు ఏమైనా కూడా ఈసీ నుంచి సపోర్ట్ కావాలనుకుంటే హ్యాపీగా తీసుకునేసి మంచి సినిమాలు చేయొచ్చనుకుంటే మీ చేతిలో మొబైల్సే చాలు. ఎందుకంటే మీరెవరో తెలియకుండా, ఏమి తెలియకుండా కెమెరా ఎలా పంపుతారు? అవునా గదా! స్టార్టింగ్ స్టేజ్‌లో అలాంటి రిస్క్ స్టెప్‌లు ఈసీ తీసుకోదు. నమ్మకం ఉండాలి. ఈసీతో ట్రావెల్ అవుతూ ఈడు కరెక్ట్‌గా చేయగలడు. తను ఇంత కంఫర్టబుల్‌గా చేయగలడు, ప్యాషన్‌తో చేయగలడనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కెమెరాలు ప్రొవైడింగ్ అంతా ఇదంతా ఈసీ సెకండ్ స్టేజ్‌లో చూస్తది. ఫస్ట్ స్టేజ్‌లో మాత్రం ఖచ్చితంగా మీకు మీరుగా ఇండివిడ్యువల్‌గా కాన్సెప్ట్ రెడీ చేసుకునేసి ఒక టీమ్ ఆల్రెడీ ఉంది. ఆ టీమ్‌తో నేను సినిమా చేయగలనుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చేయండి. ఫర్దర్ సపోర్ట్ అంతా ఈసీలో ప్రమోషన్స్ కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, మీ సినిమాకి ఓపెన్ హార్టెడ్‌గా సపోర్ట్ ఇవ్వడం అనేది ఈసీ ఉంటది. సో, అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చేయండి. ఎవ్వరైనా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేయొచ్చు. నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 'గండా' చేసిన తర్వాత ఫర్దర్ మూవీస్ అన్నీ నేను 4 సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేశాం. అది చాలా సరదాగా ఆడుతూ పాడుతూ చేసాం. సో, అనుకుంటే ఏదైనా సాధ్యమే. నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే ఇంట్లోనే కూర్చోంటావు. ఎవరేం చేస్తారు? అవునా కదా! సో,
నీ దగ్గర దమ్ము ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న సపోర్ట్ చాలనుకుంటే ఈసీ ఆ సపోర్ట్ ఇస్తుంది. సో మీకున్న ఎన్విరాన్మెంట్తో సినిమాలు చేయండి. ఈసీ సపోర్ట్ తీసుకునేసి కంటిన్యూగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మారుమూల పల్లెటూరులోనో దూసుకొని బయటకు వచ్చేసేయండి. సినిమా ఇండస్ట్రీకి మీరేంటో చెప్పండి, మీ కాన్సెప్ట్లతో చెప్పండి. మీ మీరు కొత్తగా ఆలోచించే విధానం సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కటే ఏంటంటే మీకు సపోర్ట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. డైరెక్ట్గా వారణాసి సూర్య మీకు ఆ సపోర్ట్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఇచ్చే సపోర్ట్ తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఒక్కసారి మీరు ప్రూవ్ చేసుకున్నారా, సినిమా ఇండస్ట్రీ అంతా మీ చుట్టూ తిరుగుతుంది. అలా చుట్టూ తిరగాలనుకుంటే ఫస్ట్ స్టెప్ చాలా భారీగా పడాలి. మీకు మీరుగా ప్రూవ్ చేసుకోవడానికి మీరే ముందుకు రావాలి. సో ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. అన్నయ్య నేను సినిమా చేయాలనుకుంటున్నాను, ఇదిగో నా నా టీం ఇలా ఉంది, నేను ఇలా ప్లాన్ చేసుకోగలను, నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి చాలు, నేను దూసుకెళ్ళగలను అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఈ సినిమా నుంచి నా నుంచి మీకు ఎప్పటికీ అప్డేట్లు అందుబాటులోనే ఉంటాయి. ఎప్పటికీ నేను కమ్యూనికేషన్లో ఉంటాను. వచ్చేయండి, సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేయండి. సో ఇమ్మీడియట్ మెసేజ్ చేసి నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, సో నా టీం ఇది, నా టోటల్ నా దగ్గర నా సెటప్లు ఇవి అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫర్దర్ స్టెప్స్ ఏం చేయాలి ఏంటనేది నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.